టీజర్ అయితే అసలుకి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత అవతార్ రికార్డ్సే కాదు మొత్తం వరల్డ్ లోనే ఏ రికార్డ్ అయితే మిగలకోకుండా పెకిలించి పడేస్తారు మన విష్ణు మంచు విష్ణు అన్న అయితే కన్నప్ప మూవీ అయితే. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సాగర్ అండ్ మీరు చూస్తున్న రియాక్షన్ బాలా. ఈ రోజు అయితే మనం ది మోస్ట్ అవైడ్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న టీజర్ అయితే వచ్చింది. అవతార్ రికార్డ్స్ ధ్యేయంగా తీస్తున్న మన మంచు విష్ణు గారి కన్నప్ప మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. ఈ టీజర్ కోసం అయితే ప్రపంచం, ఇండియాతోనే కాదు ప్రపంచం అంతా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. మంచి మూవీ కాబట్టి ఇది. అవునా, నిజమా? లెట్స్ గో. మన టీజర్ అయితే రిలీజ్ అయింది. రియాక్షన్ అండ్ మన రివ్యూ అని ఇవ్వబోతున్నారు. లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఓం నమ శివాయ. కాలాముఖ, వాయులింగాన్ని పికిలించుకు రమ్మని నువ్వు పంపిన 50 మందిని నీ తమ్ముడు టెంగణతో సహా అందరినీ చంపేశాడు. నా తమ్ముణ్ణి చంపాలంటే 100 మంది కూడా సరిపోరు. ఎంతమంది కలిసి చంపారు? వింటే నువ్వు తట్టుకోలేవు. చంపింది ఒక్కడే, తిన్నాడు. శివయ్యా! ఫైనలీ ది మోస్ట్ అవైటెడ్ మూవీ వరల్డ్ ఈ టీజర్ కోసం వెయిట్ చేస్తుంది. ఆ మూవీ టీజర్ అయితే మొత్తానికి అయితే చూసాను అనమాట. అదే మన కన్నప్ప మూవీ టీజర్ అనమాట. టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజం చెప్పాలంటే మన మంచు విష్ణు గారు చాలా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఇదైతే మనకు 100 కోట్ల బడ్జెట్ పెట్టి మరి ఈ సినిమా అనేది తీస్తున్నారంట. అసలుకి ఆ విజువల్స్ చూసుకుంటే మనకు అవతార్ కన్నా ఎక్కువ విజువల్స్, అంత క్వాలిటీ ఉంది విజువల్స్ అయితే. అసలు చాలా అంటే చాలా బాగుంది ఆ విజువల్స్ కానీ, ఆ గెటప్స్ కానీ. ఇందులో అయితే మన పాన్ ఇండియా మూవీ అయితే మనకు మొత్తం మనకు అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు, మన మోహన్ లాల్ గారు, తమిళ నుంచి ఒక స్టార్, ఒక్కొక్కరు ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క స్టార్ ని తీసుకొని మనం మంచు అన్న అయితే ఇండియా మోస్ట్ పెయిడ్ యాక్టర్ అవబోతున్నాడు అనమాట. సో చూడాలి ఈ మూవీ ఎట్లుంటది అసలుకి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకు దీని డైరెక్టర్ వచ్చేసి మనకు మహాభారతం సీరియల్ డైరెక్టర్ అంటారు దీనికైతే. అండ్ మన మంచు విష్ణు గారు కన్నప్ప క్యారెక్టర్ అయితే అసలు సెట్ కాలేదు మన మంచు విష్ణు గారికి అయితే. అసలు ఆ లాంగ్ హెయిర్ అండ్ ఆ బీడ్ అయితే అసలు సెట్ కాలేదు. ఆ వాయిస్ మోడ్యులేషన్ కూడా అంత బాగాలేదు. యాక్షన్ సీన్స్ లో మెయిన్ మాట్లాడితే మన ఎక్స్ప్రెషన్ అయితే ఘోరంగా ఉన్నాయి. అసలు లాస్ట్ లో ఆ శివయ్య అనేది ఏదో ఆర్టిఫిషియల్ గా అన్నట్టుంది. మూవీ లేకుండా ఇట్లే ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మనకు మోసగాళ్ళు మళ్ళీ చిన్న లెక్క అయిపోతుంది. అసలు రికార్డ్స్ విషయానికి వస్తే మనకు ఈ టీజర్ అయితే మనకు అసలు వరల్డ్ లోనే నెంబర్ 1 టీజర్ అయితే కాబోతుంది. ఇప్పటి నుంచి మన వ్యూస్ అండ్ లైక్స్ చాలా అసలు ఓవర్ఫ్లో అయిపోతున్నాయి అనమాట ఈ టీజర్ చూసుకుంటే. అండ్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మన మంచు విష్ణు గారు ఎక్కడికో వెళ్ళిపోతారు అనమాట. ఈ మూవీతో మన మంచు విష్ణు గారు వచ్చి పాన్ ఇండియా హీరో అయిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ హీరో అయిపోతున్నాడు మన మంచు విష్ణు గారు అయితే. అండ్ ఇందులో మనకు మోహన్ బాబు గారు చిన్న గెస్ట్ అపీరియన్స్, అండ్ మన ప్రభాస్ గారు చిన్న గెస్ట్ అపీరియన్స్, అక్షయ్ కుమార్ గారు శివుడిగా యాక్ట్ చేస్తున్నారు. మన ప్రభాస్ గారు ఏ క్యారెక్టర్ చేస్తున్నా తెలియదు. అండ్ మన మంచు విష్ణు గారు కూడా ఇందులో కన్నప్ప మెయిన్ రోల్. అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. ఆ ఎట్లా అసలుకి ఆ విలన్స్ ఎట్లా ఉంటారంటే కాల్గేల్ మాదిరి ఉంటారు. అందరూ ఒక్కొక్క లాంగ్వేజ్. ఆ బాండ్ అసలు సెట్ కాలేదు. అండ్ కెమెరా వర్క్ కూడా కలర్ గ్రేడింగ్ ఎక్కువ చేసిండ్రు మనకి టీజర్ లో అయితే. కలర్ గ్రేడింగ్ అయితే చాలా ఎక్కువ గ్రీనరీగా ఉంది మొత్తం. అసలుకి ఆ వార్ అక్కడ ఏమైనా బ్యాటిల్స్ జరిగినట్టు అసలు అట్లా లేదు. మొత్తానికి అయితే రక్తం కింద పడినట్టు లేదు. అసలు అట్లా ఉంది టీజర్ అయితే.
టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీని అయితే మామూలుగా రోస్ట్ చేయరు. అసలుకి మామూలుగా అంటే మామూలుగా రోస్ట్ చేయరు. అసలుకి ఎట్లుందంటే మనకు అత్తారింటికి దారేది మూవీలో మన బ్రహ్మానందం గారు తీస్తారు చూడు అట్లుంది ఆ మూవీ. ఈ మూవీ విషయానికి వస్తే టీజర్ అయితే మూవీకి అట్లే ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇది చాలా అసలుకి ఘోరం అనమాట. మనకు 100 కోట్ల బడ్జెట్ అనమాట. ఇదైతే మనకు 100 కోట్ల బడ్జెట్ తో మనకు అవతార్ రికార్డ్స్ బ్రేక్ చేద్దామని వస్తున్నాడు మన మంచు విష్ణు అన్న అయితే. చూద్దాం. మన మూవీ అయితే ఒక 10 నెలల తర్వాత రిలీజ్ అవుతుందంట. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎట్లుంటుందో అసలు ఆ క్వాలిటీ గానీ అవతార్ రికార్డ్స్ అయినా ఇంకా దానికి మించి అని చూడాలి మన మూవీలో అయితే. సో చూడండి, మీకు ఎలా అనిపించిందో హానెస్ట్ గా మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియాక్షన్ వాలా.